ఎవడ నవ్విపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ పోలీస్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూశాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అసలు ఏమైపోతుంది వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరికైనా పట్టుందా? ఆలోచన ఉందా? దాని మీద రివ్యూస్ జరుగుతున్నాయా? ఆలోచించండి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యమే, ఆ ప్రభుత్వ వైఫల్యమే. వాళ్ళు అలవాటు పెట్టేశారు. మా దగ్గర ఇంజనీర్లు జరిగా అలవాటు పెట్టడానికి. ఏమో నాకు తెలీదు. అయిన తర్వాత వచ్చాడా, అవ్వక ముందు వచ్చాడా, ఈ ఇళ్ళప్పుడు వచ్చాడా, ఎళ్ళక ముందు వచ్చాడా నేనే అందులో లేను. నేను మీ టీవీలో చూసిందే. ఆయన అక్కడ ఉంటుండగా వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మీ టీవీలో చూపెట్టింది. అసలు నాకు ఒకటేంటంటే, నాకు డీజీపీ గారు అంటే చాలా గౌరవం కంటే నాకు ఆయన మీద అభిమానం. పదవి మీద గౌరవం, వ్యక్తి మీద అభిమానం, పదవి మీద గౌరవం నాకు. కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చిన డైల్యూట్ అయిపోయాడు. కానీ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుని అక్కడికి వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోండి అంటే బాగుండేది. మరి దాన్ని సంబంధించుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము. ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో, ఇక వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు? వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే. అలాంటప్పుడు ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాను, ఇటు తొక్క తీస్తాను. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తాడు చూద్దాం. రేపు ఉదయం చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఆయన కార్యక్రమంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు